ఎన్నికల నగారా మోగిరిన వేళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం కూడా హోరెత్తిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కామరపుకోట సంబంధించినటువంటి మండలంలో కూడా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా కంబం విజయరాజు కూడా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలు కలుస్తున్నారు. వాళ్ళందరూ సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విశేషమైన సంక్షేమము అభివృద్ధి గడప గడపలోనూ మాకు దర్శనమిస్తున్నాయి. ప్రతి గడపలో కూడా ఆయన యొక్క ముద్ర అలా ఉండిపోయింది. ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయి అయిన ఆయన ముద్రను వేసుకున్నారు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్లాగా చూస్తున్నారు అనేది నిజమైన విషయం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతగా ప్రజల్లో ఆయన అంత అభిమానాన్ని సంపాదించారనేది మాకు అర్థం కాని విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రతి గడప నుంచి కూడా ముఖ్యంగా మహిళలు ఆయన పట్ల నీరాజనాలు జైజయాలు పలుకుతున్నారు. ప్రతి ఊరు ప్రతి వాడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుస్తున్నారు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని ప్రతినబూని ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క పేదవాడికి అంత గొప్ప పనులు చేసి పెట్టారు. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడనేది మా కళ్ళారా చూస్తున్న విషయం. మీ నియోజకవర్గం ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ ఎంపీకి సంబంధించి ఫ్లైట్లు బుక్ చేసుకున్నాడు ఎంపీ. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలోకి రాబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఎవరు సపోర్ట్ లేదు అని చెప్పని విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. నిజంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందా? అది వాళ్ళ భ్రమ. అలాగే లాస్ట్ టైం 2019లో కూడా అలాగే కళ్ళగన్నారు. కళలు అయిపోయినాయి. ఆ విషయం వాళ్ళకే తెలిసింది. ఇప్పుడు కూడా మరోసారి పగటకళ్ళకి అంటున్నారు. మరొకసారి రేపొద్దున జూన్ నెలలో వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. ఈ కళలన్నీ పగటకళ్ళే అని అర్థమైపోద్ది. రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంపీ సునీల్ గారిని ఎమ్మెల్యే అయిన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు అని ధైర్యంగా నేను నొక్కి చెప్పబోతున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కానీ నవరత్నాలకు సంబంధించి కానీ ఎలా ఉంది అసలు ప్రజల నుంచి రెస్పాన్స్? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. ఎందుకంటే ప్రజలు నీరాజనాలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొడుతున్నారు. ఎందుకంటే మహిళల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొలువై ఉన్నారు. చాలామంది ముఖ్యంగా వృద్ధులు కానీ యవ్వనస్తులు కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయిపోతే మా బతుకు వ్యర్థం, దేవుడు మమ్మల్ని శపిస్తాడు అనే మాటలు నేను కొన్ని వందల వేల మంది నుంచి వింటున్నాను. ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన ఉంది. ఎట్లా అయినా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామన్నారు. నేనంటే ఇక్కడ విజయరాజు అనే అభ్యర్థి కాదు నన్ను వాళ్ళు చూసేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా విజయరాజును చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా కారుమూరి సునీల్ యాదవ్ గారిని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కాదు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులా కాదా. కాబట్టి సునీల్ యాదవ్ గారికి ఓటు, విజయరాజుకు ఓటు వేయటం ద్వారా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది. టీడీపీ జనసేన కాకుండా మరో జెండాలు కూడా కట్టుకుని వస్తున్నారు. అన్ని జెండాలు కలిసి వస్తున్నాయి. ఒక జెండా తట్టుకోగలరా మీరు? సార్, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరు ఏదో నాన్న పందులు ఎన్నైనా వస్తాయి, సింహం సింగిల్గా ఉంటుందని. ఈ యొక్క పదం చాలు. ఎందుకంటే సింహం సింగిల్గా పోరాడద్ది. మృగరాజు దేన్నైనా వేటాడేస్తుంది. ఎన్ని నక్కలు కుక్కలు ఎన్ని వచ్చినా సరే సింహమే సింగిల్గా పోరాడద్ది. అది రేపొద్దున మనం జూన్లో చూస్తాం. సార్ చెప్పండి, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో అగ్రవర్ణాలకే కంచుకోటున్నటువంటి ఎంపీ సీట్లో ఒక బలహీన వర్గాలకు సంబంధించి బీసీకి సంబంధించి కూడా ఇవ్వటం మీరు ఎలా చూస్తున్నారు? క్షేత్రస్థాయిలో వెళ్తున్నప్పుడు కానీ ఎటువంటి స్పందన? ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు రాజకీయం కేవలం ఈ పార్లమెంట్ కేవలం అగ్రవర్ణాలకే అని ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అలానే అగ్రవర్ణ పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంటుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు పార్లమెంటు మహామహులు మరి ఈ పార్లమెంట్ నుంచి వచ్చారు. మరి అలాంటిది ఒక 33 ఏళ్ళ యువకుడైన నాకు మరి నా మీద నమ్మకం ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకుని రేపు గెలుపు అనేది పక్కా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే దానికి మాకు గెలుపుకి బాట వేసింది. కాబట్టి మేమందరం కష్టపడి రేపు వచ్చి గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి పేరు వచ్చేలాగా, కార్యకర్తలకు కూడా అందరికీ కూడా న్యాయం జరిగి ప్రజలకి సంక్షేమం జరిగే విధంగా మేము పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కూడా ఎవరిని నిలబెట్టాలి మేమే పోటీగా చెప్పి తజ్జిన పడిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏం చూస్తారు అసలు? క్రాంతి కళ్యాణ మండపంలో నా పరిచయ వేద జరిగి ఎగ్జాక్ట్గా 60 రోజులు అయింది. జనవరి 21 జరిగింది. ఈరోజు మార్చి 21. ఈరోజు దాకా వాళ్ళకి అభ్యర్థి లేదు.
అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు దాకా నేను 30 నుంచి 35 పేర్లు విన్నాను. అలాంటిది చంద్రబాబు నాయుడు చింతలపూడి వచ్చినప్పుడు నన్ను నాన్ లోకల్, నన్ను పక్క కాన్స్టిట్యున్సీ వచ్చా అన్నాడు. మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు మాకు మొయ్యేరు డివిజన్లో ఉన్నాయి. మరి మొయ్యేరు అంటే మరి ఏలూరు పార్లమెంట్లో ఉంది. నన్ను నాన్ లోకల్ అంటాడు చంద్రబాబు నాయుడు. మతి భ్రమించింది ఆయనకి. 33 ఏళ్ళు, నాకు 73 ఏళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలి. అలానే కార్బన్ నాగేశ్వరరావు జడ్పీ చైర్మన్ చేశారు ఈ జిల్లాలో. కార్బన్ నాగేశ్వరరావు దెందులూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇవన్నీ తెలిసి కూడా నన్ను ఏదో బయటవాడు అన్నట్టుగా చూపిద్దాం చూశారు. అలాంటిది ఈరోజు దిక్కు దివాణం లేక కడప జిల్లా నుంచి క్యాండిడేట్ తెచ్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు మరి టీడీపీ వాళ్ళు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో. రేపు ఈ పార్లమెంట్లో 7కి 7 నియోజకవర్గాలు, అలానే ఏలూరు పార్లమెంటు గట్టిగా కొట్టబోతున్నాం. అలానే విజయరాజ్ గారు, ఆయన పొద్దున్న లెగిస్తే ప్రజల్లోనే ఉంటున్నారు. మొత్తం అంత జాగ్రత్తగా అన్ని ఫుల్ తిరుగుతున్నారు. ఆయన పక్కా లోకల్ వ్యక్తి, కామర్కోట వ్యక్తి. ఆయన మొత్తం అందరినీ కలుపుకుంటూ, ఆయనకు ఓపిక ఎక్కువ, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. అలానే ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎంతో ఉదారంగా ఏంటి పాపం డబ్బులు కట్టుకోలేని, ఫిట్నెస్ లేకపోతే డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి కూడా ఆయన జేబులో తీసి కట్టిన మనిషి ఆయన. మరి అలాంటి మనిషి రేపొద్దున్న ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరి సమస్య వింటారు. రేపు ఏదున్నా కూడా నేను, విజయరాజు గారు, అలానే ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. పెద్దల సహకారం తీసుకుని కార్యకర్తలకి, పార్టీకి, అలానే ప్రజలకి న్యాయం జరిగేలాగా, పార్టీకి, కార్యకర్తలకి మంచి పేరు వచ్చేలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా మేము కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అధోగతి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి మూలంగా, సంక్షేమ పథకాలు వీటి మూలంగా అని చెప్పని ఇక్కడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి పోవాలని చెప్పని చంద్రబాబు అంటున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయితే అధపాతాలను తొక్కేస్తానన్నాడు. ఏం చూస్తారు ఇలాంటి ప్రజలు నమ్ముతారా? అది ఏపీలో ప్రతిపక్షాలు కామెడియన్స్లా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళే అంటారు మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోలు చేస్తున్నారు అంటారు వాళ్ళే, శ్రీలంక అయిపోతుంది అంటారు వాళ్ళే. మళ్ళీ ఈరోజు వచ్చి అవే పథకాలు కంటిన్యూ చేస్తాం, మేము అదే వాలంటీర్ సిస్టమ్ కంటిన్యూ చేస్తాం అంటారు. యూటర్న్ అంకుల్ చంద్రబాబు నాయుడు యూటర్న్లు తీసుకుంటూ ఉంటారు. ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు కార్బన్ నాగేశ్వరరావు రాజకీయాల్లో వచ్చారంటే కాపు సామాజిక వర్గ పెద్దలు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మాకు ఆ సామాజిక వర్గంతో మాకు ఒక అన్నదమ్ముళ్ళ మేము కలిసి ఉంటాము. ఈరోజు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది జనసేనలో ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల్ని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ చెందిన బ్రదర్స్ని వాడుకొని తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పడేయడానికే ప్రయత్నిస్తాడని చెప్పి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా దానికి ప్రతిఘటిస్తారు. ఈసారి గతంలో లాగా 2014 లాగా నమ్మట్లేదు. ఈసారి మొత్తం పవన్ కళ్యాణ్కి ఏదైతే అనుకుంటున్నారో మొత్తం రివర్స్ అవ్వబోతుంది. ఆయన ఎంపీ పోటీ చేస్తా అంటాడు కాసేపు, ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటారు కాసేపు. కానీ నేను చెప్పగలుగుతున్నాను ఆయన కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ గెలవడం చెప్పి తెలియజేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి కూడా చూస్తే కనుక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? 7కి 7 సీట్లు కంపల్సరీ గెలవబోతున్నాం. మా కోటగిరి శ్రీధర్ గారు చెప్పారు 2 లక్షలకు ఒక్కోటి కూడా తగ్గదని. మరి కోటగిరి శ్రీధర్ గారు కూడా మరి చక్కగా కష్టపడుతున్నారు. ఈరోజు రాలేదు కానీ మొత్తం నన్ను ముందు నడిపిస్తున్నారు. అలానే ఇక్కడ మన అనిత గారు కూడా ఉన్నారు. అలానే మన ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరం ఒక కుటుంబంలాగా కలిసి పనిచేస్తున్నాము. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ప్రతి కాన్స్టిట్యున్సీలో రాబోతుంది. అలానే మనకి 7 నియోజకవర్గాలతో పార్లమెంట్ కూడా 2 లక్షలకి అని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు చూసుకుంటాడు. 100% అండి. ఇప్పుడు ఈరోజు చూస్తే ఏదైతే మనకి మైలవరం కాన్స్టిట్యున్సీ ఒక యాదవ సామాజిక వర్గం చెందిన ఒక సామాన్య రైతుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. మరి మైలవరం అంటే ఒక సామాజిక వర్గానికి కంచుకోట. మరి అలాంటి చోట ఇచ్చారు. మరి అలానే ఉమాబాలా గారికి ఇచ్చారు ఇక్కడ. మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలా గారు మరి ఎంత సెట్టిబల్కి ఇప్పుడు దాకా అంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదు. మరి ఈరోజు చూస్తుంటే నేను తణుకు గురించి కూడా ఒక కన్నేసి ఉంచుతాను కాబట్టి సెట్టిబల్జ సామాజిక వర్గం పెద్దలతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. అసలు వారు చెప్తున్నారు మా ఇంటి ఆడబిడ్డకి ఈరోజు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మేము వన్ సైడ్ చేస్తాము 100%. మేము అందరం కూడా మా సంఘాల్లో కూడా మేము అనేసుకున్నాము.
మేము కానీ ఏదైనా తేడా ఇస్తే మా ఇంట్లో ఆడవాళ్ళు మమ్మల్ని ఊరుకునే పరిస్థితిలో లేరని చెప్పి మాకు చెప్తున్నారు. మరి గతంలో టీడీపీ వైపు ఎక్కువ ఉన్నా కూడా ఈసారి వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సోషల్ ఇంజనీరింగ్ వల్లే ఇదంతా జరుగుతుంది. రేపొద్దున్న అటు చూస్తే బీదా మస్తాన్ రావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, మరి బీసీలకు ఇంత ప్రాధాన్యత కల్పించిన మరి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బీసీలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ ఇప్పుడు, ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఒక బీసీ టికెట్, ఎంపీ టికెట్ ఎక్కడ ఇచ్చారండి అసలు? అక్కడ చూస్తేనేమో రాజులకు ఒక చోట ఇస్తా అంటున్నారు, ఇక్కడేమో చౌదరీస్కి అన్నీ ఇచ్చేశారు. ఎక్కడ మన నరసరావుపేట కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అన్నీ మరి మనం 11 స్థానాలు బీసీలకు ఇచ్చామంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీల పట్ల, ఎస్టీల పట్ల మరి ఆయనకు ఉన్న మరి ఆయన అన్ని వర్గాలు ఎదగాలి, అందరికీ రాజ్యాధికారం రావాలి. మరి ఆయన జ్యోతిరావు పూలేని అంబేద్కర్ గారిని మరి స్ఫూర్తిగా తీసుకుని మరి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ బంపర్ మెజారిటీలో మనం గెలవబోతున్నాము. గెలిచిన తర్వాత ఈ సుపరిపాలన కొనసాగుతుంది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు సినిమాల్లో చూస్తేనేమో అక్కడ ఎక్స్ట్రా డైలాగులు కొట్టి అక్కడ ఫ్లాప్స్, ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దాకా ఎక్కడ ఒక హిట్ అనేది లేదు, ఇక్కడ కూడా ఫ్లాప్సే. మరి ఈరోజు చూస్తే మరి గాజు గ్లాసు పగిలిపోతుంది, గాజు గ్లాసు కనిపించిన సైన్యం అంటే, అవును కనిపించిన సైన్యం అంటే ఎవరు ఓటర్ లిస్టులో ఉండరు వాళ్ళు. మరి కేవలం 10 ఏళ్ళు 12 ఏళ్ళు తెలియక పిల్లల్ని రెచ్చగొట్టి పిల్లలే జనసేనలో ఉన్నారు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. కానీ ఈరోజు అతాపాతాలను తొక్కేస్తాను, అక్కడ తొక్కేస్తాను అంటే అది ఒక విదేశాల్లో చదువుకుని వచ్చిన ఒక యువకుడిగా అలాంటి మాటలు విన్నప్పుడు కేవలం మన రాష్ట్ర గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు అలా మాట్లాడితే. ఎవరండి మాట్లాడతారు అట్లాగా? ఎక్కడన్నా మాట్లాడతారు అతాపాలను తొక్కేస్తే? ఎవరు అతను ఏమన్నా ఇది సినిమా అనుకుంటున్నాడు? ఇది రియాలిటీ. మనం ఎక్కడైనా కూడా ప్రజలకి మేము ఇది చేస్తాము, మేము అది చేస్తాము, మేము వస్తే ఇది చేస్తామని చెప్పుకుని అధికారంలోకి వస్తారు. కానీ మేము అవతలను తొక్కేస్తాము, అవతలని బట్టలు కూడా తీసి కొడతాము, డ్రాయర్ల మీద పరిగెట్టిస్తాము, అది ఎంత దిగజారుడు రాజకీయం అసలు దానికి అసలు మనం చెప్పలేము. అలాంటి పొలిటీషియన్స్ ఉండకూడదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, యువకులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే కేవలం అరాచకాలే ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా మేము వచ్చిన తర్వాత ఎర్ర బుక్లో ఉన్న డైరీలో రాసుకుంటాము, బట్టలు ఉడదీస్తాము, అలా ఎవరు ఎంకరేజ్ చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా మళ్ళీ వీళ్ళు అంటారు రాయలసీమ రాజకీయాలు, రాజారెడ్డి రాజ్యాంగాలు, కడప నుంచి రౌడీలు అని వీళ్ళు అంటారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడే మాటలన్నీ రౌడీ మాటలు, నీచమైన దౌర్భాగ్యపు మాటలు. కాబట్టి మనం కేవలం ప్రజలకి మంచి ఏం చేస్తాము ఏంటని జాగ్రత్తగా మనం ఎందుకంటే పొలిటీషియన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. నోటికి వచ్చినట్టు మాడితే అది చెప్పారంటారా? మంచి జరిగితే నాకు ఓటేయండి అన్న వ్యక్తి ఎవరు అన్నారు? భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు. ఎందుకంటే మీకు మంచి జరిగితేనే ఓటేయమని చెప్పి అడుగుతున్నారు. మరి ప్రజలకి మంచి జరిగిందని ఫీల్ అయితే వాళ్ళే ఓట్లేస్తారు. ఎందుకంటే మాకు ముఖ్యంగా మహిళల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పడుతున్నారు. తప్పకుండా మనం గెలవబోతున్నాము, బంపర్ మెజారిటీ గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. పూర్తిగా సీఎం వైద్యానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు కూడా తమకు సంబంధించినటువంటి గెలుపుకు సోపానాలుగా నిలవబోతాయని చెప్పి ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా కానీ సీఎం వైద్యాభివృద్ధికి సంబంధించినటువంటి ఉన్న ఆదరణతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదంగా ముగిస్తుందని చెప్పి వారు కూడా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు పార్లమెంట్ సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఎంపీ కానీ రేపు 7 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి వారు కూడా స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, కామరకోట నుంచి.